అమెరికా మధ్యవర్తిత్వంతో హమాస్ ఇజ్రాయెల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి తూట్లు పడ్డాయి. గాజాపై శక్తివంతమైన దాడులు చేయాలని తమ సైన్యాన్ని ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు ఆదేశించింది. వెంటనే దాడులు ప్రారంభమయ్యాయి. పలుచోట్ల బాంబుల శబ్దాలు వినిపించాయి. దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపిందని, అందుకే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్ తీరును హమాస్ నిరసించింది. మృతదేహాల అప్పగింతను ఆలస్యం చేస్తామని హెచ్చరించింది. హమాస్ ఇంకా 13 మృతదేహాలను అప్పగించాల్సి ఉంది. హమాస్ సోమవారం రాత్రి అప్పగించిన ఓ బందీ మృత శరీర భాగాలు 2 ఏళ్ల కిందట గాజాలో తమ బలగాలు స్వాధీనం చేసుకున్న మృతుడికి సంబంధించినవని నెతన్యాహు అంతకుముందు ఆరోపించారు. ఇది కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనని స్పష్టం చేశారు. దీనిపై ఎలా స్పందించాలనే అంశంలో నిర్ణయం తీసుకునేందుకు భద్రతా అధికారులతో నెతన్యాహు సమావేశం నిర్వహించారు. భేటీ ముగిసిన కొద్ది గంటల తర్వాత గాజాపై ఇజ్రాయెల్ దళాలు దాడులు ప్రారంభించాయి. అటు గాజాలో దాడులకు ముందే ఇజ్రాయెల్ అమెరికాకు తెలియజేసినట్లు తెలుస్తోంది.